వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నతుడు అంబేద్కర్. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ వ్యాఖ్య. నాసిరకం ఐస్ క్రీం గోదాంపై ఎస్ఓటీ అధికారుల దాడులు. బ్రాండెడ్ కంపెనీల లేబుళ్లతో విక్రయాలు, ఒకరి అరెస్ట్. అంబేద్కర్ విగ్రహంతో బుద్ధ సమాజం ఎంతో గర్విస్తోంది. బుద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంబేద్కర్ శోభయాత్ర. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ హర్షించదగ్గ పరిణామం. కొనియాడిన సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యుడు మహేందర్. ఇక డీటెయిల్స్ చూస్తే, బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత భారతరత్న అంబేద్కర్ కు మాత్రమే దక్కిందని హైదరాబాద్ అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బైక్ ర్యాలీ నిర్వహిస్తూ జై భీమ్ అంటూ నినాదాలు చేస్తూ అన్ని డివిజన్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలతో నేడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి 125 అడుగుల భారీ విగ్రహాన్ని కొత్త సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసి జాతికి అంకితం ఇచ్చారని అన్నారు. నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరును పెట్టడం హర్షించదగ్గ విషయమని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టినప్పుడే నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతోందని అన్నారు. లేకుండా మళ్ళీ వాపస్ ఇవ్వకుండా వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి ఒక మంచి పథకం దళితుల కోసం ఏర్పరిచింది. ఈరోజు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మన రాష్ట్రంలో, మన హైదరాబాద్ నగరంలో ఏర్పరచడం మనమందరము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపాలి. అందరూ కూడా చప్పట్లతో ధన్యవాదాలు తెలపాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ నెల 30వ తారీఖు రోజు మన సెక్రటరేట్ బిల్డింగ్ ఓపెన్ చేసుకోవడము, దానికి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సెక్రటరేట్ గా పేరు పెట్టడం మనమందరం మళ్ళోసారి చప్పట్లతో కేసీఆర్ గారికి అభినందనలు తెలపాలి. ఈ విధంగా అన్ని రంగాల్లో దళితులకు సమితి స్థానం ఏర్పరుస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఎంతో అభినందనలు తెలుపుతూ, అదే టైంలో మన సెంట్రల్ గవర్నమెంట్ ను ఏదైతే కొత్తగా పార్లమెంట్ కట్టిందో ఆ పార్లమెంట్ కూడా అదే పార్లమెంట్ లో రాజ్యాంగాన్ని ఏర్పరిచిన అంబేద్కర్ గారికి పేరు పెట్టాలని కూడా నేను కోరుతున్నాను. అందరికీ హైదరాబాద్ చందానగర్ లోని ఐస్ క్రీం తయారు చేస్తున్న గోదాంపై ఎస్ఓటీ అధికారులు దాడులు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఐస్ క్రీంలు తయారు చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాసిరకమైన ముడి సరుకు ఉపయోగించి ఐస్ క్రీంలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. బ్రాండెడ్ కంపెనీల లేబుళ్లు వేసి మార్కెట్లో ఐస్ క్రీంలు విక్రయిస్తున్నారని గుర్తించారు. గోదాంలో 10 లక్షల రూపాయల విలువ చేసే ముడి పదార్థాలు, సరుకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గత 5 ఏళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఐస్ క్రీం దందా నిర్వహిస్తున్నాడని తెలిపారు.
పెట్టి కట్టమన్నారు. అది శ్రీనివాస్ రెడ్డి గారు అరెస్ట్ చేశారా? ఇది సీజ్ చేశారా? బంద్ చేసేయమన్నారు మున్సిపల్ వాళ్ళు, బంద్ చేశారు. ఐస్ క్రీమ్లు సీజ్ చేశారా మేడం? ఏం చేయలేదండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడున్నారు? పోలీస్ స్టేషన్ చేస్తే రమ్మన్నారు, వెళ్ళారు. అక్కడే చందానగరా? ఏం లేదండి, అంతా ఫుడ్ లైసెన్స్ కోసము. ఫుడ్ లైసెన్స్ లేట్ అయిపోయింది, కట్టలేదు. కానూరు నుంచి మాకు ఏం నడవలేదు, బంద్ చేస్తున్నామండి. మా సార్ కూడా బాగాలేదు హెల్త్. ముఖ్యమంత్రి కేసీఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడంపై బుద్ధ సమాజం ఎంతో గర్విస్తోందని, ఇందుకు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు అని బుద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు అన్నారు. హైదరాబాద్లోని గుఫానగర్ నుండి బుద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వందలాది మంది చిన్న పెద్ద తేడా లేకుండా అంబేద్కర్ శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఆశాజ్యోతి అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు తమ సంస్థ రుణపడి ఉంటుందని చెప్పారు. కేసీఆర్ దళితుల ఆశాజ్యోతి అని కొనియాడారు. ఇవాళ గుఫానగర్ నుంచి బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా, సమతా సైనిక్ దళ్, మహాఎస్సీ డెవలప్మెంట్ సొసైటీ ఈ ఆధారంలో బాబాసాహెబ్ 132 జయంతి వేడుకలు చేస్తున్నాం. ఇక్కడ నుంచి గుఫానగర్ మంగళాట్ నుంచి మేము టెంగబోన్కి వెళ్తాం. మేము చాలా గర్వకారణం ఇవాళ ఏంటంటే మా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దేవుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన పుణ్యాల వల్ల ఇవాళ మనుషులు మనం వచ్చినాము. ఇంకో మేము థ్యాంక్ యూ చెప్తున్నాము కేసీఆర్ గారికి. ఇవాళ 125 విగ్రహం, కాంస్య విగ్రహం వరల్డ్లో, మొత్తం వరల్డ్లో నంబర్ 1 విగ్రహం, ఫస్ట్ విగ్రహం ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ది. మేము బాబాసాహెబ్కి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ ర్యాలీ మా ప్రెసిడెంట్ రాజ్ కుమార్ కాంబ్లే ఆధారంలో అది నడుస్తుంది. ఈ ర్యాలీ దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి మేము బయలుదేరి ఘన విజయంగా మేము ముంగడు సాగుతూ ఉంటాము. ప్రతి సంవత్సరం చేంజ్ తీసుకొని వస్తూ ఉంటాం. ఈ సంవత్సరం మీరందరూ మీడియా మిత్రులు వచ్చిర్రు, మాకు చాలా ధన్యవాదాలు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. హైదరాబాద్ నగర నడిబొడ్డున రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం హర్షించదగ్గ విషయమని సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యుడు మహేందర్ అన్నారు. అంబర్పేట్ శ్రీ రమణ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే కాకుండా సెక్రటేరియట్ కు అంబేద్కర్ నామకరణం చేయడం ఎంతో సంతోషకరమని అన్నారు. అంబేద్కర్ ఆశయం ప్రతి ఒక్కరికి సమాన న్యాయం కలిగించడమేనని, దానికోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు. మనువాదులు రాజ్యాంగాన్ని తుడిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. దేశ సంపద మొత్తం అగ్రవర్ణాలకు పోతుందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రజలందరికీ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిగా తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులో 125 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అట్లాగే సచివాలయానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు నామకరణం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం ఏదైతే కృషి చేస్తూ ఉన్నారో అట్లాగే మనువాదం
భారత రాజ్యాంగాన్ని కబలించే ప్రయత్నం చేస్తూ ఉంది. రాజ్యాంగాన్ని మొత్తం తుడిచిపెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనువాదమే ఈ దేశ రాజ్యాంగంగా మార్చబోతూ ఉన్నారు. దాని మీద కూడా సరైన స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఆశయ సాధన కోసం పనిచేశాడో రిజర్వేషన్ల ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మాణం చేపట్టాలి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు, సామాజిక వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగ కల్పన కల్పించాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తున్నాడు. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో సంపద మొత్తం కూడా బడా కార్పొరేట్ సంస్థలకు, బ్రాహ్మణ ఆధిపత్య రాజకీయాల కోసం కృషి చేస్తూ ఉన్నది. దేశ సంపద మొత్తం కూడా ఒక పక్కనేమో అగ్రవర్ణాల చేతిలో పోతూ ఉంటే రెండో పక్కనేమో అట్టడుగు ప్రజలు మొత్తం రోజు రోజుకు దిగజారే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి బాబాసాహెబ్ ఆశయ సాధన అంటే ఆయన ఏ హక్కుల కోసం పోరాటం చేసిండో హక్కులు కాపాడుకున్నప్పుడే ఆయన నిజమైన వారసులం అనుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ఆశయ సాధన కోసం మేము ఎప్పుడూ కృషి చేస్తూ బాబాసాహెబ్ ఆశయ సాధన కోసం నిరంతరంగా పోరాటం చేస్తాం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అబ్దుల్లాపూర్ మెట్ జాతీయ రహదారిపై గల అంబేద్కర్ విగ్రహం కూడలిలో యువజన సంఘం అధ్యక్షుడు మంగళిపల్లి మహేష్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీ బింగి దాస్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశం రాతను మార్చిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ప్రపంచ దేశాలన్నీ మన రాజ్యాంగంపై విశ్వాసంతో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేఖా మహేందర్, వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, ఉప సర్పంచ్ కావ్య, యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 22వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన నా తోటి సంఘం సభ్యులకు, వివిధ ప్రజాప్రతినిధులకు అందరికీ నా యొక్క నమస్కారం. రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం మేమంతా తప్పకుండా కృషి చేస్తామని కోరుకుంటూ, మరియు రాజ్యాంగంలో అనేక సవరణలను సమీకరించి అందరికీ చట్టసభలో అవకాశాలు కల్పించడానికి మరియు స్త్రీల కోసం రిజర్వేషన్లలో 50% అమలుపరచడానికి కూడా ఎంతో కృషి చేసి మహోన్నత వ్యక్తి అంబేద్కర్ గారు. ఈరోజు మనమందరం ఈ స్థాయిలో ఇలా ఉన్నామంటే దానికి ముఖ్య కారణం అంబేద్కర్ గారు. ఆయన లేనిది మనం ఎవరం కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడానికి కూడా ముందు లేమో. రానున్న రోజుల్లో మనమందరం తప్పనిసరిగా అంబేద్కర్ గారి ఆశయాల కోసం కృషి చేయాలని కోరుకుంటూ నమస్కారం. జై భీమ్. చదువు ఒక్కటే ఉన్నత స్థానానికి ఎదగడానికి మార్గం. చదువు ఉంటే అన్నీ సాధించవచ్చు అని నమ్మినటువంటి వ్యక్తి ఆ నమ్మిన సిద్ధాంతాలను కూడా అమలుపరిచి చట్ట రూపంలో రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నిజంగా చదువుకునే అవకాశం లేనటువంటి కుటుంబంలో పుట్టి ఒక పట్టుదలతో చిన్న వయసులో మెట్రికులేషన్ పూర్తి చేసి లండన్లో, అదేవిధంగా అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పిహెచ్డీ చేసి మరి ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక అధికారిగా పనిచేసి తర్వాత స్వాతంత్ర సిద్ధాంత సమరంలో పాల్గొని మహాత్మా గాంధీ, నెహ్రూ గారితో పాల్గొని స్వాతంత్ర అనంతరం రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవడానికి 7 సభ్యుల్లో ముందుండి 7 సభ్యుల్లో కూడా వివిధ కారణాల వల్ల ఒకరు మరణించి మిగతా వాళ్ళు అమెరికాలో ఉండి, ఢిల్లీలో ఉండి, కొందరు రాజకీయాల్లో ఉన్నా ఒక్కరిని మీద భారం పడ్డ రాజ్యాంగాన్ని రచించి ఈరోజు భారతదేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని పెంపొందించి ఈరోజు మనము ఈ స్వేచ్ఛ వాయువును పీల్చుకుంటున్నామంటే ఈరోజు పేద బడుగు బలహీన. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ ఎన్ఎస్బి నగర్ గ్రౌండ్ లో సామాజిక సమరత వేదిక ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సామాజిక సమరత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు లంకల దీపక్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీజేపీ దళిత నాయకుడు బంగారు ప్రశాంత్, రహమత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు కనకరాజు, బోర్బండ డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్, వెంగళరావు నగర్ డివిజన్ అధ్యక్షుడు విజయ్ కుమార్, మహిళా నాయకులు, వివిధ మోర్చా పదాధికారులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిమ్న వర్గాల వారు మాత్రమే పాల్గొని కార్యక్రమాన్ని జరుపుకుంటారు. కానీ ఈరోజు సామాజిక సమరసత ఆధ్వర్యంలో
ఇంత పెద్ద ఎత్తున జయంతిని నిర్మించుకోవడం అనేది జరుపుకోవడం అనేది నిజంగా చాలా ఆనందకరమైన విషయం. ఇలాంటి సమాజాన్ని అంబేద్కర్ గారు ఆకాంక్షించారు. గొప్పవాడయ్యాడు, తన వ్యక్తిత్వంతో గొప్పవాడయ్యాడు. తాను పుట్టినటువంటి ఇంట్లో వాళ్ళ అమ్మకి నాన్నకి, తను పెళ్లి చేసుకున్న మొదటి భార్య రమాబాయికి, తర్వాత సవిత అంబేద్కర్కి, అదేవిధంగా తన జీవితంలో తన కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులకి, తన కుటుంబ సభ్యులకి, అలాగే తను నమ్ముకున్నటువంటి కోట్లాది మంది దీన దళిత ఉద్ధరణ కోసం సమాజంలో సమర్పిత భావంతో నిలిచినటువంటి వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు కనిపిస్తాడు సమాజంలో. అంబేద్కర్ ఎక్కడ లొంగిపోలే, ఎక్కడ ప్రలోభాలకి లోను కాలే. డాక్టర్ అంబేద్కర్ డబ్బులు ఇస్తే, డాక్టర్ అంబేద్కర్ తాగిస్తే, డాక్టర్ అంబేద్కర్ పదవి ఇస్తే, కుర్చీ ఇస్తే వాటన్నిటికీ ప్రలోభపడి తన యొక్క సంకల్పాన్ని, తన లక్ష్యాన్ని, తన ధ్యేయాన్ని మర్చిపోలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తెలిసినా మీకు 1956 ఆ సమయంలో అతనికి సమాజంలో ఉండేటువంటి వ్యక్తుల్లో ఒక అత్యున్నతమైన స్థానం న్యాయశాఖ మంత్రి ఉన్నప్పుడు ఆ న్యాయశాఖ మంత్రి కుర్చీని ఆ విధంగా కాలితో తన్ని సమాజం మధ్యన తిరిగినటువంటి, ఆ విధంగా నిరాశ ఉన్నటువంటి స్థలంలో ఆ విధంగా నిస్వార్థంగా ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినటువంటి దేశం భారతదేశం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలం గుంతపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా సర్పంచ్ కరిమెల వెంకటేష్ హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తుండగా తమ గ్రామంలో విగ్రహం లేకపోవడం వల్ల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కరిమెల వినోద్ కుమార్ కోరిక మేరకు నూతనంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. విగ్రహావిష్కరణకు గ్రామ యువత, వార్డు మెంబర్లు, కోఆప్షన్ మెంబర్లు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పియడం జరిగింది. అంబేద్కర్ జయంతి నిర్వహించినాము. మాజీ సర్పంచ్గా నేను ఉన్నప్పుడు ఈ విగ్రహము ఇక్కడ చేయలేకపోయినాము. ఇప్పుడు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో అంబేద్కర్ విగ్రహం స్థాపించాలని, మేము అంబేద్కర్ జయంతి జరుపుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నాము. కానీ ఇప్పటివరకు కాలేదు. మా సర్పంచ్ గారిని మేము అడగడంతో ఆయన మాకు ముందుకొచ్చి విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. ఇలాంటి ఒక మంచి ప్రోగ్రాంకి అధ్యక్షత వహించినందుకు, ఇలాంటి సందర్భంగా మేము చాలా ఆనందంగా ఉన్నాము. మా యూత్ వాళ్ళందరూ సపోర్ట్ చేసినందుకు అందరికీ మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా సర్పంచ్ గారికి, మా వరలక్ష్మి వెంకటేష్ గారికి అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ విగ్రహం స్థాపించినందుకు. ఆవిష్కరణ ఈరోజు గుంతపల్లి గ్రామంలో నూతన విగ్రహావిష్కరణ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడం జరిగింది. దానికి సపోర్ట్గా మా గుంతపల్లి గ్రామ సర్పంచ్ వెంకటేష్, అదేవిధంగా గుంతపల్లి గ్రామ మాజీ సర్పంచ్ వరలక్ష్మి వెంకటేష్ గారు విగ్రహదాతగా మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. భార్యను కత్తితో దారుణంగా పొడిచి చంపిన కసాయి భర్త వైనం ఇది.
ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ కాస్ట్రో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగండ్లలో నివాసం ఉంటున్న తాండూరుకు చెందిన అంబిక, నరేందర్ భార్యాభర్తలు. అంబిక ఒక బొటెక్ షాప్లో పనిచేస్తుంది. షాప్లో పనిచేస్తున్న సమయంలో ఆమె వద్దకు భర్త వచ్చి బండరాయితో తలపై మోదాడు. ఈ క్రమంలో తేరుకున్న ఆమె తప్పించుకునేందుకు పరిగెత్తడంతో వెంటపడి చాకుతో దారుణంగా హత్య చేశాడు. కాగా ఏడాది కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నల్లగండ్ల దగ్గర రత్నదీప్ సూపర్ మార్కెట్ శ్వాస బొటిక్లో అంబిక అనే అమ్మాయి స్వీపర్గా పనిచేస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ భర్తతోని దాదాపుగా 1.5 years నుంచి వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఈరోజు నరేందర్ వాళ్ళ భర్త వచ్చి ఆ అమ్మాయిని ఫస్ట్ ఇక్కడ బొటిక్లో రాయితోని కొట్టి, తర్వాత పైకి వెళ్ళాక కత్తి, చిన్న కూరగాయలు కోసే కత్తితో గొంతుకు చంపడం జరిగింది. వాడిని దీని మీద ఇంతకుముందు కేసులు ఉన్నాయాలో వాడిది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ అంబిక వీళ్ళిద్దరికి ఒక 5 years కూతురు ఉంది. ఆ పాప కూడా చంపేటప్పుడు ఇక్కడే ఉంది. ఈ అమ్మాయి ఏజ్ అరౌండ్ 26 years. వీళ్ళు నేటివ్ ఆఫ్ తాండూరు. దీని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకు సార్ కారణం? రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాలాపూర్ క్రాస్ రోడ్స్ జనప్రియ మహానగర్ రోడ్లో శ్రీ మేధా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వారి సెయింట్ ఆల్ఫాన్సాస్ హై స్కూల్ నూతనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా యాదాద్రి ప్రధాన అర్చకుడు నరసింహాచార్యుల ఆధ్వర్యంలో లక్ష్మీ హయగ్రీవ యజ్ఞం, సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ కె రామ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ మేధా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బైజూస్ వారి డిజిటల్ కంటెంట్తో పాటు ప్రీ ప్లే మెథడ్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అందజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ కె రామచంద్రయ్య, టి అశోక్, కనకాచారి, మీర్పేట్ మేయర్ దుర్గాదీప్ లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ ఆర్కల భూపాల్ రెడ్డి, కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్కల కామేష్ రెడ్డి, కార్పొరేటర్ వేముల సర్పంచ్ నరసింహ తదితరులు పాల్గొన్నారు. బాగా కార్పొరేట్ లెవెల్లో తీసుకొని ప్రతి ఒక్కరికి విద్యను అందించే విధంగా మా యొక్క పాఠశాలను ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ విద్య అందాలి. విద్య అనేటువంటిది నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అన్నట్టుగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఆయన యొక్క ఆశయాలను మన యొక్క నేటి విద్యార్థులు రేపు భావితరాలకు సూచికగా రేపటి భావితరంలో ఈ విద్యార్థుల చేతిలోనే భారత నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మన దేశ భవిష్యత్తుకు
ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరూ వారి యొక్క తల్లిదండ్రుల ఉపయోగంతో, వారి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో, అదేవిధంగా పాఠశాల యొక్క ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో, మీ అందరి పెద్దల ఆశీస్సులతో ప్రతి ఒక్క విద్యార్థి కూడా మా పాఠశాలను చదివి వాళ్ళు బాగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకోవాలని ప్రతి ఒక్కరిని ఆకాంక్షిస్తూ ముదిస్తున్నాను. జై హింద్, జై భారత్. ముఖ్యంగా ఈరోజు అందరికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. ఈరోజు గొప్ప మన దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజు మా పాఠశాల ప్రారంభించడం మాకు చాలా గర్వకారణం. ఆయన యొక్క అడుగుజాడల్లో భారత నవనిర్మాణాన్ని నిర్మించడానికి లాక్డౌన్లో వెనుకబడినటువంటి ఎన్నో పాఠశాలలు స్ట్రెంత్ కోల్పోయి చాలా ఇబ్బందులు ఉంటే శ్రీ మేధా గ్రూప్ అని ఒక గ్రూప్గా ఏర్పడి బడ్జెట్ పాఠశాలను ఆ గ్రూప్ కింద తీసుకొని డెవలప్మెంట్ చేయడమే మన ఉద్దేశంగా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి సెంట్ ఆల్ఫెన్స్ స్కూల్ను మనం తీసుకోవడం జరిగింది. దాన్ని మన శ్రీ మేధా గ్రూప్లో తీసుకొని బైజూస్ కరికులాన్ని మొట్టమొదటిసారిగా రంగారెడ్డి డిస్టిక్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మరియు నర్సరీ టు 5th వరకు క్రిసాలి కరికులాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఒక హోలిస్టిక్ ఎడ్యుకేషన్ను అందరికీ కూడా అందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ పాఠశాల స్థాపించబడి తక్కువ ఫీజుతో నాణ్యమైనటువంటి విద్యను అందించి అన్ని ఫెసిలిటీస్ కూడా అంటే ఒక కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి అన్ని ఎమ్యూనిటీస్ ఇచ్చి సాధారణ ఫీజుతో నడిపించి ముందుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాఠశాల శ్రీ మేధా పాఠశాలను స్థాపించడం జరిగింది. మరి మీరందరూ కూడా మన పాఠశాలకు బాలాపూర్ ప్రజలంతా కూడా సహకరించి మమ్మల్ని ముందుకు నడిపించి మీ కోఆపరేషన్ కావాలని కోరుకుంటూ జై హింద్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడ మస్దేవెన్సీలో ఎంఐఎం అధ్యక్షుడు షేక్ జాఫర్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథులుగా ఎంఐఎం జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ అన్వర్ సాదత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. दिया जा आगे फोन करो भाई लो लो
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నతుడు అంబేద్కర్. అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ వ్యాఖ్య. నాసిరకం ఐస్ క్రీం గోదాంపై ఎస్ఓటీ అధికారుల దాడులు. బ్రాండెడ్ కంపెనీల లేబుళ్లతో విక్రయాలు, ఒకరి అరెస్ట్. అంబేద్కర్ విగ్రహంతో బుద్ధ సమాజం ఎంతో గర్విస్తోంది. బుద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంబేద్కర్ శోభయాత్ర. నూట 25 అడుగుల అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ హర్షించదగ్గ పరిణామం. కొనియాడిన సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యుడు మహేందర్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి విత్ న్యూస్, లక్ష్యం సమాజహితం.